వెల్కమ్ టు ఓబీసీ న్యూస్. సూళ్లూరుపేట కోటపోలూరులో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కోటపోలూరు పంచాయతీలో ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తుందని, పేదల కడుపు కొట్టేందుకే పథకం పేరు మార్చి 125 రోజులు పెంచుతున్నట్లు బూటకప్ప మాటలు చెబుతున్నారని తెలిపారు. 8 గంటలు ఉన్న పనిని 12 గంటలు చేశారని, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం 40%, కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తామని చెప్పడం పేద ప్రజలకు ద్రోహం చేసినట్లు కాదా అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు ఆచరణలో పెట్టాయని తెలిపారు. గ్రామాలలో గుడులు బడులు లేకపోయినా బెల్ట్ షాపులు మాత్రం అధికంగా ఉన్నాయని, రాష్ట్రంలో రహదారులు అధ్వానంగా తయారయ్యాయని, రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనారోగ్యంతో ఉందని తెలిపారు. మళ్ళీ మన అందరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అటు దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని వైఎస్ షర్మిల తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగురువం బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి గండవరం రమేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మావుడూరు వెంకటాచలపతి, శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ దామోదర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లిక్కర్ మాఫియా చేసుకుంటూ లిక్కర్ వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్రాన్ని నడుపుతున్నారు అంటే ఎంత దురదృష్టకరం. అన్న ఆలోచన కదా, వైసీపీ ఇదే చేసింది, కూటమి సర్కారు ఇదే చేసింది. లిక్కర్ షాపుల గురించి మాట్లాడుతున్నా నేను. ఎక్కడ చూసినా ఉన్నాయి, బడులు గుడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ లిక్కర్ షాపులే ఉన్నాయి. అవునా? మరి ప్రభుత్వాలు ఏం ఆలోచన చేస్తున్నాయి? ప్రజల గురించి, ప్రజల మేలు గురించి ఆలోచన చేస్తున్నాయా, లేకపోతే ప్రజల్ని మత్తులో పెట్టి పరిపాలన చేసుకుందాం, వాళ్ళ పార్టీ వాళ్ళు లూటీ చేసుకుందామని ఆలోచన చేస్తున్నారా? మీ అందరిలో కూడా చైతన్యం రావాలి, మీ అందరిలో కూడా ఆలోచన పుట్టాలి. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఓట్లు వేసి చేశారా? అన్నా ఇదే కాంగ్రెస్ జెండా, ఇదే కాంగ్రెస్ జెండా మీ అందరికీ అందరిచ్చింది. ఒకప్పుడు మీ అందరూ ఓట్లు వేశారు. అవునా? మీకేమి కాంగ్రెస్ జెండా కొత్తగా ఇదిగోండి హస్తం గుర్తు బీజేపీ పార్టీ. అసలు ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన గాడ్సే మహాత్మా గాంధీని హత్య చేశారు. అలాగే మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నాయకుడు మోడీ హత్య చేయాలని చూస్తున్నారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు, గాడ్సేకి మోడీకి పెద్ద తేడా లేదు. ఇద్దరు మహాత్మా గాంధీ, ఇద్దరు. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మహాత్మా గాంధీని ఆదరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే మహాత్మా గాంధీ సిద్ధాంతాలను కూలి చేసే పార్టీ బీజేపీ పార్టీ. అలాంటి బీజేపీ పార్టీ అధికారంలో మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం కోసం ఎంతో పాటుపడ్డారు. అలాగే ఈ పథకం కూడా గ్రామంలో గ్రామ సభలు పెట్టి గ్రామానికి సంబంధించిన పనులు చేసుకునే వీలు ఉండేటట్టు ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించారు. అంటే గ్రామంలో ఒక బావి కావాలా, లేక ఒక రోడ్ వేసుకోవాలా, లేక చేనులో ఏదైనా కట్టేసుకోవాలా, లేక భూమికలు తీయాలా, ఇలాంటివి ఏ పనులున్నా ఆ గ్రామస్తులే నిర్ణయించి గ్రామ సభలో దానికోసం ఉపాధి పని పెట్టి ఉపాధి పని చేయించుకున్నాక వేతనాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చిన కొత్త చట్టంలో గ్రామాలకే సంబంధం ఉండదు. అంటే ఈ గ్రామంలో పనులన్నీ ఆగిపోతాయి, గ్రామ అభివృద్ధి జరగదు. బీజేపీ పార్టీ నోటిఫై చేస్తుందట
ఏ రాష్ట్రంలో ఎంత పని ఇవ్వాలి, ఏ జిల్లాలో ఎంత పని ఇవ్వాలి, ఏ గ్రామంలో ఇవ్వాలి, లేక ఏ జిల్లాలో ఏ రాష్ట్రంలో ఇవ్వద్దు అని. అంటే వాళ్ళకు నచ్చిన రాష్ట్రాలలో, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎక్కువ పని ఇస్తారు, ఎక్కువ ఫండ్స్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. అంటే ఇప్పుడు వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఉపాధి హామీ పథకం పని చేయబోతుంది అన్నమాట. అంతేకాదు గ్రామాలలో పని చేయరు అంటే బీజేపీ పార్టీ పక్కన ఒక ప్రాజెక్ట్ నడుస్తుండగానో లేకపోతే ఏదైనా కాంట్రాక్టర్ కింద ఆ ప్రాజెక్ట్ ఉంటే ఈ ఉపాధి హామీ పథకాన్ని మొత్తము ఆ కాంట్రాక్టర్ కింద తెచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే సప్లై చేయడానికి ఈ గ్రామస్తులంతా వెళ్ళి పని చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్కడి పద్ధతి అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ చెప్తున్నది ఉపాధి హామీలో 100 రోజులే ఇచ్చేవాళ్ళు, మేము 125 రోజులు ఇస్తాము అని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇది పచ్చి అబద్ధం అని ముందు చెప్తున్నాం. ఎందుకంటే గత సంవత్సరంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా సగటున కేవలం 52 రోజులు మాత్రమే సంవత్సరానికి ఉపాధి హామీ పని కల్పించారు. అంటే 100 రోజులు కూడా ఎక్కడా కల్పించలేదు. కేవలం 52 రోజులు పని ఇచ్చిన వాళ్ళు మీరు 125 రోజులు ఇస్తాము అంటే నమ్మడానికి మీరు పిచ్చివాళ్ళ, మీరు గొర్రెలా, మీరు వెర్రివాళ్ళ, ఏమన్నా ముమ్మాటికి ఇవ్వరు. 100 రోజులు చట్టంలో ఉంది పని ఇవ్వాలని, కానీ 100 రోజులు కూడా పని ఇవ్వని వాళ్ళు ఇప్పుడు 125 రోజులు ఇస్తాము అని చెప్తున్నారు. ఇది పచ్చి అబద్ధం, పచ్చి మోసం, పచ్చి బూటకం. దీన్ని ఎవరు కూడా నమ్మకం. వీళ్ళకి నిజంగానే ఉపాధి హామీ 125 రోజులు చేసే చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు గారు పోయిన సంవత్సరంలో 2025లో 18.5 లక్షల జాబ్ కార్డులు ఎందుకు తొలగిస్తారు? అంటే వీళ్ళందరికీ ఉపాధి చేసుకునే అవకాశమే లేదు. అంటే దాదాపు 35 లక్షల మందికి అసలు ఇంకా ఉపాధి హామీ నుంచి తొలగించేశారు. అంటే వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉందా ఉపాధి హామీ జరగాలి అని? అంతేకాదు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో కేవలం ఒక 6 గంటలు 7 గంటలో పని చేసేవారు, అవునా? ఇప్పుడు బీజేపీ తెచ్చే కొత్త చట్టంలో 12 గంటలు పని చేయాలట. 12 గంటలు మండు ఎండలో పని చేయాలి అంటే ఆడవారికి చేతనవుతుందా? అసలు మగవాళ్ళకైనా చేతనవుతుందా? ఎవరికి చేత కాదు. ముఖ్యమైన తేడా ఏమిటంటే మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టంలో పూర్తిగా నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది. కానీ ఇప్పుడు బీజేపీ చట్టంలో కేంద్రం ఇవ్వరట, 60% ఇస్తారట, 40% రాష్ట్ర ప్రభుత్వాలే పెట్టుకోవాలి. మన రాష్ట్రం మళ్ళీ ఉపాధి హామీ ఖర్చు పెట్టుకునేంత స్తోమత మన రాష్ట్రానికి ఉందా? ఇప్పటికే చంద్రబాబు గారు కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇప్పుడు ఉపాధి హామీ ఖర్చు పెట్టుకోవాలి అంటే పెట్టుకోగలరా? ఇదివరకు 500 కోట్లు అయితే ఇప్పుడు 5,000 కోట్లు అవుతుంది. ఇంత ఖర్చు చంద్రబాబు గారు పెట్టుకోలేరు, పెట్టుకోరు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా 60% ఇవ్వాల్సిన అవసరం కూడా పడదు. ఇది వీళ్ళ కుట్ర. ఉపాధి హామీ పథకము అంటే పేదవాళ్ళకు ఉపాధి కల్పించి వాటి వేతనాలు ఇస్తే డబ్బులు మొత్తం పేదవాళ్ళకే పోతాయి. బీజేపీ నాయకులకు, బీజేపీ